అండి హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అవిసె గింజలతోటి లడ్డు చేస్తుందంటే ఫ్లాక్స్ సీడ్స్ చాలా చాలా హెల్దీ అనమాట. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు. లడ్డు హ్యాపీగా రోజుకొకటి పిల్లల బ్రెయిన్ చురుగ్గా తయారు కావడానికి, హుషారుగా డల్గా లేకుండా, డిమ్గా ఉంటారు కదా కొంతమంది పిల్లలు, ఈ రోజుకొక లడ్డు తింటే మంచి హుషారుగా మంచిగా తయారవుతారు అనమాట. చాలా మంచిది. జుట్టు కూడా ఏర్పాలు కాకుండా జుట్టు కూడా మంచిగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట, ఊడకుండా మంచిదన్నమాట. చాలా హెల్దీ అనమాట ఈ లడ్డు. ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంట మీదనే ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అవి ఒక గిన్నెలకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు పల్లీలు, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి వేసుకోవచ్చు అనమాట. ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని అవి కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. పొట్టు ఇట్లా తోలు ఊడే వరకు వేయించాలన్నమాట. మనకు తెలుస్తుంది అనమాట ఇట్లా వేయించుకోవాలి. పొట్టు అంతా ఊదింది కదా, ఊడిపోయింది కదా, ఇప్పుడు అవి దించుకొని ఒక గిన్నెలకు వేసుకోవాలి ఆ పల్లీలు. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని గుమ్మడి గింజలు వేసుకోవాలి. ఒక పావు కప్పు పల్లీలు ఎంత వేసుకున్నామో గుమ్మడి గింజలు కూడా సేమ్ వేసుకోవాలన్నమాట. వేసుకొని అవి కూడా మంచి గోల్డెన్ కలర్ కమ్మటి వాసన వచ్చే వరకు చిటపటలాడాలన్నమాట. అయ్యే వరకు వేయించుకోవాలి. పిల్లలైనా పెద్దవాళ్ళకైనా సరే, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు బ్రెయిన్ కొంచెం ఏమంటారు డల్గా ఉన్నా, హుషారుతనం లేకపోయినా సరే రోజుకొక లడ్డు ఇస్తే మంచి హ్యాపీగా మంచిగా తయారవుతారు, బలంగా తయారవుతారు. చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. అవి గుమ్మడి గింజలు కూడా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు అన్ని నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు కూడా చిటపటలాడాలన్నమాట. నువ్వులు వేయిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్లో వేసుకోవాలి. అవి గుమ్మడి గింజలు పల్లీలు ఒక గిన్నెలు వేసుకోవాలి, ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు ఒక గిన్నెలు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఒక కప్పు కంటే కొంచెం తక్కువ రాగి పిండి నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, కమ్మని వాసన వస్తుంది. రాగి పిండి కూడా చాలా మంచిది కదా హెల్త్కు. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకైనా, పిల్లలు బలంగా తయారు కావడానికైనా రాగి పిండి కూడా చాలా మంచిది. అవన్నీ వేయించుకున్న తర్వాత ఫస్ట్ గుమ్మడి గింజలు పల్లీలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పల్లీలు గుమ్మడి గింజలు పట్టుకున్న తర్వాత ఇప్పుడు అవి ఫ్లాక్స్ సీడ్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగానే పట్టుకోవాలి. కొంచెం మరీ సన్న రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, అట్లా అనమాట. ఇంకా తర్వాత కంప్లీట్గా చల్లగా కావాలన్నమాట. ఏవైనా చల్లగా అయిన తర్వాతనే ఒక సగం అంతా పోసి మిక్సీ పట్టాలి. మళ్ళీ నిండా అయిపోతుంది అనమాట పొడి. ఇది కూడా మెత్తగా పట్టుకోవాలి మిక్సీకి. ఈ పొడి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత రాగి పిండి వేసుకోవాలన్నమాట. రాగి పిండి కూడా కొంచెం ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లు రాగి పిండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అట్లయితేనే మంచిగా కలుస్తుంది అనమాట పిండిలా. చిన్నప్పుడైతే చిన్నపిల్లలకు రోజు కొంచెం రాగి జావ వేసి బెల్లం వేసి తినిపిస్తారు కదా, హెల్త్కి మంచిది, గట్టిగా తయారవుతారు అనేసి అట్లా అనమాట. రాగి పిండి ఇండ్లనైనా వేసి చేయొచ్చు, చాలా మంచిది హెల్త్కు. రోజుకొక లడ్డు తినొచ్చు అనమాట, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా సరే. మళ్ళీ కొంచెం పొడి వేసుకోవాలి. పొడి వేసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం బెల్లం వేసినా కానీ ముద్దలాగా అవుతుంది అనమాట. కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, కొంచెం బెల్లం. అయితే ఫ్లాక్స్ సీడ్స్ ఒక కప్పు తీసుకున్నా కదా, నేను బెల్లం కూడా సేమ్ కప్పు తీసుకున్నాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ ఎంత తీసుకుంటామో బెల్లం అంత తీసుకుంటే ఇవన్నిటికీ పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది అనమాట. తర్వాత ఒక 2-3 ఇలాచీలు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటాయి. మంచిగా మెత్త మిక్సీ పట్టుకొని పౌడర్లో వేసుకోవాలి. ఒక కప్ అయితే మాకైతే సరిపోయింది. కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత పల్లీలు గుమ్మడి గింజలు మిక్సీ పట్టుకున్నది కూడా ఇంట్లోనే వేసుకోవాలి. అయితే అది ఏమంటారు బేషన్ చిన్నగా అయిందనమాట. వేరే బేషన్లో పోసి కలుపుతున్నా నేను. చిన్నగా అయితే లడ్డూలు కరెక్ట్గా రావన్నమాట. అంటే పిండి అంతా బాగా కలుపుకోనికి రాదు. ఇక నెయ్యి అవసరం లేదు, ఏం లేదు. కొంచెం ఏమన్నా మీకు డౌట్గా పొడి పొడి అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నాకైతే ఏం వేయలేదు నేను, మంచిగా పర్ఫెక్ట్ సరిపోయింది అనమాట. ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్కి ఒక కప్పు బెల్లం అయితే
మంచిగా సరిపోయిందనమాట. కొంచెం మీకు ఏమైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఈ కలర్ వస్తుంది అనమాట, కొంచెం నలుపు ఫ్లాక్ షీట్స్ కలర్ వస్తుంది అన్నట్టు. వచ్చిన తర్వాత ఇట్లా మంచిగా చేయితోటి లడ్డూలు చేసుకోవాలి. మంచిగా నున్నగా రౌండ్గా బాగా టేస్టీగా ఉంటాయి. పెద్ద పెద్దగా చేయొద్దు, పిల్లలు కొంచెం వదిలిపెడతారు, అటు ఇటు వేస్తారు కదా. చిన్న నిమ్మకాయ సైజులో చేసినాం అనుకో మంచిగా ఒక లడ్డు సరిపోతుంది. లేకపోతే అటు ఇటు వేస్ట్ చేయంగానే ఇవి మస్తు రేట్లు కాస్ట్లీ కదా. అవిసె గింజలైనా ఏవైనా సరే మనకు వేస్ట్ చేస్తే పానం అంతా కలకల అనిపిస్తుంది. చిన్న చిన్నగా నిమ్మకాయలు ఎంత చేసుకుంటే ఒక లడ్డు తింటే సరిపోతుంది అనమాట. అట్లా చేసుకోవాలి. అన్నీ మంచిగా నీట్గా రౌండ్గా బాగా వస్తాయి అన్నమాట. అట్లా వేసుకొని ఒక ఏమంటారు ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక 8 బాక్సులు వేసుకొని బయట పెట్టుకుంటే 10-15 రోజులు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల దాకా ఉంటాయి. చూసిరా ఎంత బాగా వచ్చినాయో లడ్డూలు. మాకైతే మామూలుగా మేము 10 మంది ఉంటాం కాబట్టి మాకు ఒక 4-5 రోజులలో ఖతమైపోతాయి అన్నమాట. మాకు అన్ని రోజులు ఏం కావు. లడ్డూలు అయితే సూపర్ టేస్టీగా వచ్చినాయి. మంచి ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా హెల్దీ అనమాట, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి.